మార్నింగ్ అలారం రింగ్ అవుతుంది. ఇన్స్టెంట్గా మన హ్యాండ్ స్నూజ్ బటన్ వైపు రీచ్ అయిపోతుంది. అలా అలారం రింగ్ అయ్యాక మనకి 2 చాయిసెస్ ఉంటాయి. ఒకటి వేకప్, 2 పోస్ట్పోన్ ఎవ్రీథింగ్. ప్రాబ్లం ఏంటంటే ఒక 5 minutes పడుకుని లేస్తా అని అనుకుంటాం. తర్వాత మళ్ళీ అలారం రింగ్ అవుతుంది, మళ్ళీ స్నూజ్, మళ్ళీ డిలే. జస్ట్ 5 minutes డిలేతో మనకి మార్నింగ్ జిమ్ మిస్, మెడిటేషన్ స్కిప్ అండ్ సమ్టైమ్స్ ఎంటైర్ మోటివేషనే వ్యానిష్ అయిపోతుంది. సో అలాగే మన లైఫ్లో కూడా ఇంపార్టెంట్ డ్రీమ్స్ని పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. లైక్ ఎగ్జాంపుల్, నెక్స్ట్ వీక్ నుండి ఫిట్నెస్ స్టార్ట్ చేయాలి, డైట్ మెయింటైన్ చేయాలి, బుక్ రాయాలి, స్టార్టప్ ఐడియాస్ ఇంప్లిమెంట్ చేయాలి, ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్ళాలి. ఇలా చాలా అనుకుంటాం చాలా రోజుల నుంచి, ఈరోజు రేపు ఎల్లుండ అలా. కానీ ఒక రీజన్ లేక ఒక ఎక్స్క్యూజ్తో ఇంకా టైం లేదు అని చెప్పి పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. టైం లేకపోవడం ప్రాబ్లం కాదు, టైంని సెగ్రిగేట్ చేయడంలో మనం వీక్ ఉన్నాం. డ్రీమ్స్ని స్టార్ట్ చేయడానికి పర్ఫెక్ట్ డే రావాలనుకుంటే ఆ డే ఇప్పటికీ రాదు. సో 1 day అని అనుకోకుండా day 1 అని స్టార్ట్ చేయాలి. ఇలాంటి బట్స్ అండ్ బ్రేక్స్ మనలో ఉండే ప్యాషన్ని మ్యూట్ చేస్తాయి. స్నూజ్ బటన్ ఒక స్మాల్ డిలే లాగా అనిపిస్తుంది, కానీ కన్సిస్టెన్సీకి పర్మనెంట్ డ్యామేజ్ అది. డ్రీమ్స్కి స్పీడ్ ఉండటం ఇంపార్టెంట్ కాదు, మోషన్లో ఉండటం చాలా ఇంపార్టెంట్. ఒక స్మాల్ స్టెప్ ఎవ్రీడే, ఒక టైనీ ట్రై ఎవ్రీడే, దట్ క్రియేట్స్ రియల్ ప్రోగ్రెస్. అలారాన్ని రిపీట్ చేయొచ్చు, కానీ లైఫ్లో ఆపర్చునిటీస్ని రిపీట్ కావుకున్నాయి. సో నెక్స్ట్ టైం అలారం వస్తుందంటే ఇంకో 5 minutes పడుకుందాం అని కాకుండా, వేకప్ నాట్ జస్ట్ ఫిజికల్లీ, వేకప్ మెంటల్లీ, వేకప్ డ్రీమ్ఫుల్లీ అండ్ వేకప్ పర్పస్ఫుల్లీ. బికాస్ డ్రీమ్స్ని స్నూజ్ చేయడం అంటే మనలో ఉండే ఫైర్ని కూల్ చేయడం. క్లాక్ని స్నూజ్ చేయొచ్చు, కానీ డ్రీమ్స్ని మాత్రం వేకప్ చేయాలి.